బెస్ట్ కపుల్ అనిపించుకోవడానికి ఎదుర్కోబోయే రెండో పరీక్ష. ఆడవాళ్ల కళ్ళకు గంతలు కడతాం. ఆ ఆడవాళ్ల చేతుల్ని ఇక్కడున్న మగవాళ్ళందరూ టచ్ చేస్తారు. అలా టచ్ చేసిన వాళ్లల్లో తన భర్త ఎవరో గుర్తుపట్టాలి. అలా గుర్తుపట్టిన జంట గెలిచినట్టు. ఆ గెలుపుకి చిహ్నంగా తన భర్త తన భార్య మీద ఎంత ప్రేమ ఉందో ఎక్స్ప్రెస్ చేయాలి. గుడ్ క్వశ్చన్. ఓడిపోతే మాత్రం ఆ భర్త భార్యని ఎలాగైనా శిక్షించొచ్చు. భర్త ఏం చేయమంటే అదే చెయ్యాలి. వావ్, బ్రహ్మాండమైన గేమ్. ఓడిపోవడంలో మేమిద్దరు ఆదర్శ దంపతులు, అంతే కదా గోసు? గేమ్ లో ఓడిపోవాలి గోసు, నా చేతిలో ఉంటది నీకు స్వామి రంగా. యాంకర్ గారు మీరు స్టార్ట్ చేయండి. ఆడవాళ్ళంతా ఇటువైపు నుంచండి. నేను విరాట్ ని గుర్తుపట్టి అతనే నాకు సరైన జోడి అని నిరూపించుకుంటాను. నీ వల్ల కాదు సెల్లి. నీకు జోడీగా ధనుసర్ని భగవంతుడే పంపించినాడు. మీ ఇద్దరికి బ్రహ్మముడేసినాడు. ఆ ముడి ఇప్పడం ఎవ్వరి తరం కాదు. నేను తలుచుకుంటే ఏదైనా చేయగలనక్క. ఈ గేమ్ లో నేను విరాట్ సార్ని ముట్టుకొని గుర్తుపడితే? నువ్వు గుర్తుపట్టలేవు సెల్లి. గుర్తుపడితే బావని నాకు వదిలేస్తావా? చెప్పు. నీకు నీ ప్రేమ పైన భారమైన నమ్మకం కదా. 7 జన్మల బంధమని మురిసిపోతూ ఉంటావు కదా. నేను బావని గుర్తుపడితే బావని నాకిచ్చి పెళ్లి చేస్తావా? ఓమే భూమి, ఆ తింగర్దని మాటలు నువ్వు వినమాకు. మీ ఇద్దరిని ఇరగొట్టాలని ఏదో మెల్లి పెడతా ఉన్నది. నువ్వు ఒప్పుకో మాకు గంగిరెద్దు మాదిరి. ఏంటి బుమ్మక్క ఆలోచిస్తున్నావు? ఓడిపోతానని భయపడుతున్నావా? నీ ప్రేమ అంత బలహీనమా? మే, అది నిన్ను బాగా రెచ్చగొడుతున్నది. అది ఆడే ఆటలో నిజాయితీ ఉండదు. నువ్వు అని మాత్రం అనమాకు. నీ ప్రేమ మీద నీకే నమ్మకం లేదు. మాది నిజమైన ప్రేమని గొప్పలు చెప్పుకోవడం ఎందుకో? నీది నిజమైన ప్రేమ అయితే నా ఛాలెంజ్ ని స్వీకరించు. నీ ఛాలెంజ్ ని నేను ఒప్పుకుంటున్నాను సెల్లి. నువ్వు విరాట్ బాబుని గుర్తుపట్టి హక్స్ వేసుకుంటే విరాట్ బాబుని నీకే వదిలిపెడతా.